బాలరాజు యాదవ్ గారు నిపుణులు క్లియర్ గా చెప్తున్నారు ఇది పొలిటికల్ డెసిషన్ అని. 1,00,000 కోట్లు ప్రజాధనం పెట్టి పొలిటికల్ డెసిషన్, పార్టీగా డెసిషన్ తీసుకునే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అండ్ పైగా ఇప్పుడు మేడం గారు వ్యక్తి ద్వారా మనం ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, విశ్లేషకులైనా ప్రతిపక్షాలైనా ఇవాళ నిపుణులైనా లేకపోతే పార్టీలైనా ఇవాళ 2007లో ఏదైతే మే 16వ తారీఖు రోజు జీవో నెంబర్ 27 ఏదైతే జీవో నెంబర్ 124 ఇచ్చినటువంటి ప్రభుత్వము 2014 దాకా ఎందుకు ఈ ప్రాణాయిత చెవెళ్ళ ప్రాజెక్ట్ ని ఎందుకు ప్రారంభించలేకపోయిందనే అంశాన్ని ఇవాళ ప్రజలకు చెప్పాలి. రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రయత్నం చేసింది? ఒక 2 రోజులు ఎన్నికల ముందున్నాయనగా ఒక 2 రోజులు ఎవరో బాంబులు పెట్టారు, పేల్చారని చెప్పే ప్రయత్నం చేసింది. 3వ రోజు నుంచి వేరే అక్కడ కేవలం ఫ్లడ్ డిశ్చార్జ్ కారణంగా అయ్యింది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు క్లారిటీ ఇవ్వకుండా పైగా దాన్ని పొలిటికల్ గా యూజ్ చేసుకునే ప్రయత్నం చేశారు? ఫేస్బుక్ లో, ట్విట్టర్లో నాయకులు ఎవరికి అవగాహన లేనట్టుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. మీకు సీరియస్నెస్ అర్థం కాక చేశారా? ఉపయోగించుకోవాలనుకుంటారా? మీరు పర్సనల్ గా మాట్లాడుతున్నందుకు నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్. ఎందుకంటే చర్చకు పిలిచినప్పుడు చర్చ మా అంశాలు 2014 ముందు మీరు చెప్తున్న తుమ్మిడిహట్టు ప్రాజెక్టు గ్రౌండ్ అయిన ప్రాజెక్ట్ కాదు, గ్రౌండ్ చేయాలనుకున్న ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కోసం మనం డిస్కషన్ అవసరం లేదు. ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్న ప్రాజెక్ట్ లో, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరుగుతున్న తప్పుల కోసం మనం మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ లో there is no point in going back before 2014. Okay, let's talk about this. ఇప్పుడు గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు, గత ప్రభుత్వాలు చేసిన పాపాలు, గత ప్రభుత్వాలు తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా చేసిన అన్యాయాలు ఇలా తుమ్మిడిహట్టి దగ్గర జరిగిన ప్రాజెక్ట్ ఏదైతే 2007 నుంచి 2014 జరిగిన పాపమే కదా. 2014 వరకు వీళ్ళు ఎటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కట్టకుండా వీళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు ఎంత తెలుసా మేడం? కట్టిన ప్రాజెక్ట్ లో జరుగుతున్న నష్టం కోసం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖర్చు పెట్టారండి 6,156 కోట్ల 92 లక్షల ఖర్చు. తుమ్మిడిహట్టి దగ్గర ఒక రాయి ఎత్తకుండా, ఒక నిర్మాణం చేయకుండా వీళ్ళు పెట్టే ఖర్చు ఎందుకు పెట్టారండి? ఖర్చు ఇది మొబిలైజేషన్, భూమి మొబిలైజేషన్ కోసం 650 కోట్లు ఖర్చు పెట్టారు. సర్వే కోసం 90 కోట్లు ఖర్చు పెట్టారు. 0% సంబంధించి అడ్వాన్స్ ఇచ్చే వాళ్ళు 2.5% అడ్వాన్సులు ఇచ్చి భూసేకరణ కోసం 16 కోట్లు, పనుల కోసం 150 కోట్లు ఖర్చు పెట్టి 6,156 కోట్ల 92 లక్షల ఖర్చుని ఎటువంటి ఏమి నిర్మాణం చేయకుండా కాలువలు తవ్వి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది, కేంద్రంలో ఉంది. మహారాష్ట్రలో పృథ్వీరాజ్ చవాన్ ఉన్నారు. పృథ్వీరాజ్ చవాన్ గారు ఏం చెప్పినారు? 2013 అక్టోబర్ 5వ తారీఖు రోజున మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వానికి, అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. మీరు ఇష్టం వచ్చినట్టు నిర్మాణం చేస్తే కుదరదు, మీరు ఏదో అనవసరంగా మీరు పెట్టే 40,300 కోట్ల రూపాయల ఖర్చు వృధా అని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసిన మాట వాస్తవం కాదా? పృథ్వీరాజ్ చవాన్ మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన మాట వాస్తవం కాదా? సెంటర్ లో కాంగ్రెస్ ఉన్నది వాస్తవం కాదా? ఐఏపీలో మరి రాజశేఖర రెడ్డి ఉన్నది వాస్తవం కాదా? ఎందుకు నిర్మాణం చేయలేరు? మరి ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది? ఆ రోజు మీరు మేడం ఏమంటున్నా, మహారాష్ట్ర ప్రభుత్వం తోటి జూలై 2వ తారీఖు రోజు 2014లో మా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు వెళ్ళి చర్చలు జరిపితే మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్లకు ఒప్పుకోలే. మళ్ళీ తర్వాత 2015 ఫిబ్రవరి 17వ తారీఖు రోజు కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రం వాడైనటువంటి తెలుగు వాడైనటువంటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారితో మాట్లాడి, అప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ తో మాట్లాడి, అదేవిధంగా ముగ్గురు సంబంధించి గవర్నరు, 2 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడితే 148 మీటర్ల ఉన్నాం. ఎన్ని టీఎంసీల వాటర్, ఎందుకంటే 1600 టీఎంసీల నీరు వృధా పోతుంది, మీరు ఎన్ని టీఎంసీలు తీసుకోవచ్చని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వంతో చర్చలు జరిపితే తెలంగాణలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఈ కాళేశ్వరం ఒక మేడిగడ్డ అయినట్టు ఇప్పటికీ ప్రాజెక్ట్ లో గ్రౌండ్ అయిన ప్యాకేజీలతో బాలరాజు గారు ఇప్పటికీ ఆల్రెడీ గ్రౌండ్ అయిన ప్యాకేజీలతో ఎన్ని లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వచ్చిందో చెప్పగలరా? ఒక్కసారి బాలరాజు గారు. SRSP 1, SRSP 2 నిజాం సాగర్ ద్వారా 17,08,293 ఎకరాలకు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు ఇచ్చిన వాస్తవం కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 456 చెరువులను నింపి 39,200 ఎకరాలకు నీరు ఇచ్చిన మాట వాస్తవం కాదా? SRSP 1, SRSP 2 నిజాసాగర్ కాలువల ద్వారా చెరువులకు నీళ్లు నింపి 1,67,050 ఎకరాలకు నీరు అందించిన మాట వాస్తవం కాదా?
ఈ విధంగా 17 లక్షల ఎకరాలను పాత ఆయకట్టును స్థిరీకరించి 93,870 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీరిచ్చి 2028 వరకు ఓకే, మీరే చెప్తున్నారు 1,00,000 ఎకరాల ఆయకట్టు కొత్త ఆయకట్టు అందుబాటులోకి వచ్చింది. 2022 వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతిపాదిత బడ్జెట్ లో ఆల్మోస్ట్ 90% ఖర్చు పెట్టారు. ప్రభుత్వం మరి ముందు చూపెట్టుకున్నమాట వాస్తవం కాదా? ఇవన్నీ నిపుణులు తెలవాలా? ఇవన్నీ వాస్తవాలు తెలవాలా? పృథ్వీరాజ్ చౌహాన్ తినండి, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పృథ్వీరాజ్ బాగాజాదవ్ గారు, పోనీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి మీరు ఎన్ని లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని చెప్పారు? 45 లక్షల ఎకరాల ఆయకట్టు. దాదాపు ప్రతిపాదిత బడ్జెట్ లో 70% తెలంగాణ అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా 100 ఎలకలు తిన్న పిల్లొచ్చట్టు సంతాసభ పెట్టట్టు కాంగ్రెస్ పార్టీ వచ్చి తెలంగాణ గురించి మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాట్లాడితే సిగ్గుతో తలదించుకుంటారు ప్రజలు. రంగారెడ్డి గారు.